నెంబర్ సిస్టమ్ తీసుకుంటే ఈ నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్ అనేటువంటిది మనం నేర్చుకుంటారు. రియల్ నెంబర్స్ అంటే ఇంతకుముందు 6th నుండి పిల్లలు ఏం చేస్తారంటే పిల్లలు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ నేర్చుకుంటూ ఈ తరగతిలో ఇర్రేషనల్ నెంబర్స్ నేర్చుకుని చివరగా వాళ్ళు రియల్ నెంబర్స్ అనేటువంటి నేర్చుకుంటారు అనమాట. అంటే మనకు ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్ సెట్ అనేటువంటిది హోల్ నెంబర్ సెట్కి ఉపసమితి అవుతుంది. హోల్ నెంబర్ సెట్ అనేటువంటిది ఇంటీజర్స్కి ఉపసమితి అవుతుంది. అలాగే ఇంటీజర్స్ అనేటువంటిది రేషనల్ నెంబర్స్కి ఉపసమితి అవుతుంది. రేషనల్ నెంబర్స్ అనేటువంటిది రియల్ నెంబర్స్కి ఉపసమితి అవుతుంది. అంటే మనం న్యాచురల్ నెంబర్స్ పర్ఫెక్ట్గా వస్తే రియల్ నెంబర్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ముందు తరగతుల్లో ఉన్నటువంటి ఈ నెంబర్ సిస్టాన్ని గురించి పూర్తిగా చెప్పవలసిన అంశం ఉంది. వీటిని చెప్తున్నప్పుడే మనం మన యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని అనుసంధానం చేస్తూ పాఠం చెప్తే పిల్లవాడు వాటి మధ్యలో ఉన్నటువంటి ద బ్యూటీ, ఆ ఎసెన్స్ ఆఫ్ మ్యాథ్స్ని నేర్చుకోగలుగుతాడు. పాఠాన్ని చెప్తున్నప్పుడే ఉపాధ్యాయుడు వాటిని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. రియల్ నెంబర్స్ చాప్టర్ అంటే మనం ఈ మొదటి చాప్టర్ అనేటువంటి నెంబర్ సిస్టాన్ని చెప్పేటప్పుడు అందులో మనం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అనేటువంటి ఒక అకాడమిక్ స్టాండర్డ్ ఉంది. అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ని లేదా రేషనల్ నెంబర్ని మనం తీసుకుంటే ఒక అకరణీయ సంఖ్యను కానీ కరణీయ సంఖ్యను కానీ సంఖ్యారేఖపై ఏ విధంగా సూచిస్తాము అనేటువంటిది మనం నేర్పగలిగితే పిల్లవాడికి ఆ రిప్రజెంటేషన్ విజువలైజేషన్ అనేటువంటి సామర్థ్యం అనేటువంటి వస్తుంది. అలాగే ఇది మిగతా సబ్జెక్టులో అనేటువంటి మిగతా కాన్సెప్ట్స్లో ఏ విధంగా లింక్ అయి ఉంటుంది, అనుసంధానం అయి ఉంటుంది కూడా మనం చెప్పగలగాలి. అలాగే రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏ విధంగా మనం ఒక కరణీయ సంఖ్యని మనం అకరణీయ సంఖ్యగా మార్చడానికి చేస్తాము, ఆ ప్రాసెస్ అంతా చెప్పగలగాలి. అలాగే ఇందులో రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనేటువంటి ఒక సామర్థ్యం ఉంది. ఈ రీజనింగ్ అండ్ ప్రూఫ్లో ఇచ్చినటువంటి సంఖ్య కరణీయ సంఖ్యని ఎలా రుజువు చేస్తావు, ప్రూవ్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లవాడికి ఈ సామర్థ్యం రావాలంటే ఎలా చేయాలి? ఇందులో మనం 2 రకాలైనటువంటి పద్ధతులను, ఒక డైరెక్ట్ ప్రూఫ్, ఇండైరెక్ట్ ప్రూఫ్ అనేవి వాడతాం. ఇండైరెక్ట్ ప్రూఫ్ ద్వారా మనం రుజువు చేయటం అనేటువంటిది చాలా సులభం. కాబట్టి ఇండైరెక్ట్ ప్రూఫ్ను వాడతాం. పిల్లవాడికి వాట్ ఈజ్ ఇండైరెక్ట్ ప్రూఫ్ అనేటువంటిది తెలియాలి. ఇందులో ఇండైరెక్ట్ ప్రూఫ్ అంటే జనరల్గా డైరెక్ట్ ప్రూఫ్ అంటే మనం ఇచ్చినది ఏంటి, మనం వి స్టార్ట్ విత్ ద హైపోథసిస్, వి ఎండ్ అవర్ కన్క్లూజన్, వి ఎండ్ అవర్ ప్రూఫ్ విత్ ద కన్క్లూజన్. ఇది సర్వసాధారణంగా 80% ప్రశ్నలు ఇదే దానిలో చేస్తాం. ఒక 10 లేదా 20% ప్రశ్నలు ఇండైరెక్ట్ ప్రూఫ్లో చేస్తాం. అందులో ప్రూవ్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం దత్తాంశాన్ని కాంట్రడిక్ట్ చేసే అవకాశం లేదు. మనకు చేసే అవకాశం దేనికి ఉంటుంది? వీ కెన్ కాంట్రడిక్ట్ ద ఆర్టీపీ ఆర్ కన్క్లూజన్. అది ఇక్కడ కన్క్లూజన్ ఏంటి? ఇచ్చిన సంఖ్య కరణీయ సంఖ్య అని రుజువు చేయాలి. కాబట్టి మనం ఏమనుకుంటాం? ఇది ఇచ్చిన సంఖ్య కరణీయ సంఖ్య కాదు అనుకుంటాం. కరణీయ సంఖ్య కాదు అనుకుంటే అకరణీయ సంఖ్య అనుకోవాలి. అప్పుడు అకరణీయ సంఖ్య ఏ రూపంలో ఉంటుందో రాయాలి. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా పిల్లవాళ్ళకి చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే పిల్లవాడు వాటిని నేర్చుకుని వివిధ బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాలు, చేసే విధానాలు కూడా నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా ఈ అకాడమిక్ స్టాండర్డ్ని నేర్పుతున్నానని చెప్పకుండానే ఆ పిల్లవాడికి ఆ అంశాన్ని నేర్పితే వాళ్ళు 10th క్లాస్ని సులభంగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది.